యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం సైదాపూర్ గ్రామాల చెరువులకు నీరు అందించే దిశగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చర్యలు చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా చెరువులు, కాల్వలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మల్లన్న సాగర్ నుండి గండి చెరువు, సైదాపూర్ చెరువుకు నీరు విడిచిపెట్టాలని చెప్పారు. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఒక నరమేధకుడని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్లతో దోచుకుని ఆస్తులు సంపాదించుకున్నారని దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్లతో మల్లన్న సాగర్ బాధితులను ఇబ్బందులకు గురిచేసి ఖాళీ చేయించారని ఆరోపించారు. తెలంగాణలో రోజురోజుకి చిన్నపిల్లలు, మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. గురువన్నపేటలోని ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైన ఆ కుటుంబాన్ని సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. హైడ్రాపై మాట్లాడే హరీష్ రావు ఈ సంఘటనపై ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. అంతకుముందు ఆమె సిద్దిపేట పట్టణంలో రూరల్ స్టేషన్లో భరోసా సెంటర్ వద్ద బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎస్పీ గంగాధర్ రావు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను పూర్తి స్థాయి స్టేషన్గా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపుతామని ఎస్పీ చెప్పారు. రైతు రుణాలు సకాలంలో చెల్లించాలని, సంఘం బాగుంటే రైతులందరూ బాగుంటారని తెలంగాణ రాష్ట్ర సహకార ఏపీఎక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ సత్తయ్య అన్నారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా మంచాల ప్యాక్ట్ సర్వసభ్య సమావేశం చైర్మన్ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్లో వర్షం దంచికొట్టింది. అనుకోకుండా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ అధికారుల నిర్లక్ష్యానికి వేరుశెనగ తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనడానికి బయ్యర్లు క్వింటాలకు 5 నుంచి 10 కేజీల అదనపు ధాన్యం అడుగుతున్నారని వాపోయారు. సరుకు అమ్మినాక నగదు ఇవ్వడానికి వడ్డీ కూడా డిమాండ్ చేస్తున్నారన్నారు. మార్కెట్ యార్డ్ అధికారులే తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 2008 డిఎస్సిలో ఉత్తీర్ణులైన వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వారిని కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయులుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 343 మంది అభ్యర్థులు ఉండగా మైదాసా ప్రాంత వారు 128 మంది, ఏజెన్సీ అభ్యర్థులు 215 మంది ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో వీరిని నియమిస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరు జిల్లా ఏపీ జెన్కో సీలేరు కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ సంస్థలో పనిచేసే ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఏపీ జెన్కో ఆసుపత్రిలో వైద్య సహాయం అందించాలని కోరారు. అనంతరం చీఫ్ ఇంజనీర్కి వినతి పత్రం అందజేశారు. పోలీస్ జాగిలం గ్లాడీ సేవలు మరువలేనివని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. నిన్న ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం జిల్లా ఆర్ముడు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించి గార్డ్ ఆఫ్ హానర్ అందించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గ్లాడీ జిల్లా పోలీస్ శాఖలో 9 సంవత్సరాల పాటు సేవలందించి అనారోగ్యంతో మృతి చెందింది. దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ అలర్ట్ అయింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మొత్తం 6100 బస్సులు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. బోయిన్పల్లి ప్లే గ్రౌండ్లో స్టూడెంట్స్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూలు, హాస్టల్స్ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు హాజరయ్యారు. రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడే విధంగా శిక్షణ పొందాలని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పీడీఎస్యూ నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సభ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ఠాగూర్ ఆడిటోరియం వరకు పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు, ప్రజానాట్య మండలి కళాకారులు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తూ పీడీఎస్యూ ఇంకా ముందుకు వెళ్తుందని వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
హోరాహోరీగా జరిగిన వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికల్లో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం సాధించారు. మొత్తం 1600 ఓట్లకు గాను 1289 ఓట్లు పోలయ్యాయని, ఇందులో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్కు 798, ఉమర్కు 266, దేవరాజు 220, 5000 ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి మిస్సింగ్ ఘటనపై స్పందించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోరు. పుంగనూరులో చిన్నారి కుటుంబీకులతో చర్చించారు. డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 11 ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే చిన్నారి ఆచూకీ లభ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మల సందడి మొదలైంది. కుకట్పల్లి గ్రామంలో 2 రోజుల ముందుగానే మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. ప్రతి ఏటా అందరికన్నా ఒకరోజు ముందుగానే కుకట్పల్లిలో బతుకమ్మ సాంప్రదాయం మొదలవుతుంది. హన్మకొండ జిల్లాలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐనవోలు మండలంలో ఏకశిలా టెక్నో పాఠశాలలో విద్యార్థినులు సామూహిక బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పేర్చి ఉయ్యాలాట పాటలతో ముందస్తుగా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ సంవత్సరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్లోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంజులమ్మ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజివర్ది గోవర్ధన్, షిండే, జాజుల సురేందర్లతో పాటు నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. చిన్న బతుకమ్మకు 2 రోజుల ముందే బోడెమ్మ వేడుకలు నిర్వహించారు. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ సన్నిధిలో మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. దీంతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఆడి పాడుతూ సందడి చేశారు.